హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు టైం అయితే 6 అయితే అవుతుందండి. అంటే 6కి 10 మినిట్స్ అయితే ముందనేది లేచాను. ఆల్రెడీ 4కి అయితే లేచాను. 4కి లేచి మా వారైతే వర్క్ చేసుకుంటూ ఉన్నారు. లేచి మళ్ళా బయటంతా చూస్తే ఫుల్ మంచు అయితే ఉందండి. మా వారు ఇంకా అరిచారు, ఇప్పుడు పోయి పనుకోపో, లేటుగా లేయచ్చు అని అన్నారు. అందుకోసమే నేనైతే 5:45కైతే లేచానండి. బయట చూడండి క్లైమేట్ ఎలా ఉందో, వీధిలో లైట్లు అవి అంటే వర్షం పడుతూ ఉంది. ఇక్కడ ముందే నిద్ర లేస్తారు కాబట్టి ఎవరో ఒక ఆయన బైక్లో పోతూ ఉన్నారు. విలేజ్లో అంతేనండి, 5 నుంచే బైకులు తిరగటం అన్నీ జరుగుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా వాతావరణం అంతా ఎలా ఉందో. కోడులు నైట్ అయితే చెట్టు మీదకి ఎక్కేస్తాయండి కోడులు. ఇప్పుడైతే వాకిలి మొత్తం కూడా నీట్గానే ఉంది, కానీ మళ్ళీ కడిగి ఒకసారి ముగ్గు అయితే వేద్దాము. చాలా సింపుల్గా అయితే ముగ్గు అయితే పెట్టుకుంటానండి. మంగళవారము, ఆదివారము, శుక్రవారం అయితే కొంచెం స్పెషల్గా రంగులు అన్నీ వేసి ముగ్గు అయితే పెడతాను. ప్రతి ఒక్కరికి కూడా విలేజ్లో ఇలానే ఉంటుందండి. ఒక విషయం అయితే గట్టిగా చెప్తాను, పుట్టింట్లో ఉన్నట్టయితే అత్తగారింట్లో అస్సలకి ఉండదండి. అక్కడైతే అమ్మ వాళ్ళు అసలుకి లేయొద్దు, వెళ్ళి నిద్రపో అని అంటారు. 7 గంటలకో 8కో, కొంతమంది అయితే 9, 10 దాకా కూడా లేరు. అల్లరు గారాబాలు కూతురు అని అంటూ ఉంటారు. నేను కూడా సేమ్ అదే పరిస్థితి అండి. నిద్ర అయితే అస్సలకి లేను. ఇప్పుడు కూడా మా పుట్టింటికి వెళ్తే 9, 10 అవుతుందండి నేను నిద్ర లేచేసరికి. అలా ఉంటుంది. కానీ ఇక్కడైతే 4 నుంచి అన్ని పనులు ఉంటాయి. ఇప్పుడు మంచు కాలం కాబట్టి 5 నుంచి చేసుకుంటూ ఉంటాను. 5 గంటలకు లేచి ఇల్లు వాకిలి మొత్తం శుభ్రంగా పెట్టుకొని, అంటులు తోముకొని, బట్టలు వేసుకొని, ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ, టిఫిన్స్, లంచ్, డిన్నరు, స్నానాలు, మళ్ళీ హస్బెండ్ని చూసుకోవడము, అది కాక మన హెల్త్ కూడా చూసుకోవడం అన్నీ కూడా చేయాలండి. అదే పుట్టింట్లో అయితే ఏమి చేయని అవసరం లేదు. అంతా కూడా మమ్మీ డాడీ చూసుకుంటారు కదా. ఏది అడిగినా కూడా వాళ్ళు తెచ్చిస్తారు. ఇక్కడ అడగాలన్నా భయము. అన్నీ హస్బెండ్ని అడగగలం, ఇంకెవరిని అడగలేము కదా. ప్రతి ఒక్కరికి కూడా అలానే ఉంటుందండి. చదువుకున్నా చదువుకోకపోయినా, ఎంత జాబ్ చేసిన వాళ్ళకైనా అత్తింట్లో పరిస్థితి అయితే ఇదేనండి. సిటీస్లో ఉన్నా కూడా కంపల్సరీగా ఈ పనులు అనేటివి అందరూ చేసుకోవాలి. పుట్టింట్లో ఉన్నట్టు అత్తగారింట్లో అస్సలకి ఉండదు. ఇంకొకటి చెప్పనా అండి, మనం అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా మనం ధైర్యంగా అడగగలము. మాకు ఇది తీసివ్వండి, అది తీసివ్వండి, ఈ బట్టలు కొనివ్వండి, పండగకి ఆ బట్టలు కొనివ్వండి అని. కానీ ఇక్కడ హస్బెండ్ అడగలేము కదా, అత్త మామల్ని ఎవరిని అడగలేము. ఆ హస్బెండ్ని అడిగినా కూడా మనకు ఉన్నప్పుడు తీసిస్తాంలే అంటారు. కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే అంతా ఇబ్బందే కదండి. మా ఇంట్లో కూడా ఇంతేనండి. అంటే అందరికీ కూడా బట్టలు అనే కాదు, అన్ని విషయాలలో కూడా ఇలా అయ్యో మన హస్బెండ్ సంపాదిస్తున్నాడు, అవి ఊరికే ఖర్చు పెట్టుకునే ఎలా, పిల్లల వరకు ఉంటే చాలే, మనం ఉన్న బట్టలు వేసుకుందాం, ఉన్న దాంట్లోనే సర్దుకుందాము, ఇవన్నీ మనకు ఎందుకు అని అయితే అనిపిస్తూ ఉంటుంది కదా. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అనిపిస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ అనేది చేయండి. ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ ఇంతేనండి. అది పక్కా విలేజ్లో అయితే అంటే మోడర్న్ డ్రెస్సులు వేసుకోకూడదు, శారీసు, నైట్ డ్రెస్సులు వేసుకోకూడదు అంటే వాళ్ళు మనకు చెప్పారండి. ఒకవేళ మనము వేసుకుంటే ఏమైనా అంటారేమో అని చెప్పేసి అయితే ఏమీ వేసుకొని, నేను కూడా అంతేనండి. హైదరాబాద్లో ఉన్నప్పుడైతే అన్నీ వేసుకుంటూ ఉన్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అత్త మామ, అది కాక చుట్టుపక్కల వాళ్ళు కూడా అత్తయ్య మామయ్య, మాదైతే కొంచెం పెద్ద ఫ్యామిలీ, ఎవరైనా చూస్తే బాగుండదు అని అంటారు. అది కాక ఆ కోడలు ఏంటి ఇలా వేసుకుంది అని అంటారని అయితే నేనైతే వేసుకోనండి. నైటీ డ్రెస్సులు లేదా శారీలు, అదే కాక హ్యాండ్స్ లేకుండా ఉండేటివి కూడా అసలుకి వేసుకోనండి ఇక్కడ. ఎందుకంటే కొంచెం పద్ధతిగా ఉండాలి కదా. అమ్మగారి ఇంటికి వెళ్తేనండి నేను ఖచ్చితంగా నైట్ డ్రెస్సులు అన్నీ వేసుకుంటాను. ఎందుకంటే అది మన పుట్టిల్లు, మన ఇష్టం, ఎవరేమనరు. మనమే అక్కడ రాజ్యం, మనదే అక్కడ, ఏదైనా మనదే. మన అంటే మనం శాసనం వేస్తే వాళ్ళ ఉండాలన్నమాట. అలా ఉంటుంది. లేక వచ్చింది కదా కూతురు అన్న ప్రేమ. వారానికి ఒకసారి పోయినా కూడా అలానే ఉంటుందండి, నెలకు ఒకసారి పోయినా అలానే ఉంటుంది. కానీ ఎప్పటికీ అయితే మనం ఒకసారి పెళ్ళయి బయటికి వచ్చిన తర్వాత బంధువుగానే ఉండిపోతాము. పుట్టింట్లో అయితే
ఎక్కువ రోజులు ఉండలేము. ఒక 10 డేస్ ఉన్నాము అంటే మనకే బోర్ కొట్టేస్తుంటుంది. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారో, హస్బెండ్ తింటున్నాడో లేదో అని అయితే అనిపిస్తుంది. నాకైతే అలా అనిపిస్తుందండి. 10 డేస్ అలా ఉన్నానంటే మా హస్బెండ్ ఎలా ఉన్నాడు ఏంటి అని అయితే నాకు ఫస్ట్ అదే అనిపిస్తూ ఉంటుంది. మనకు పుట్టింటి మీద అంతా ఉండదు. పుట్టింటి వాళ్ళకి కూడా మన మీద కొంచెం తగ్గుతూ వస్తుంది. ఫస్ట్లో అయితే పెళ్ళి పంపించేటప్పుడు మా అమ్మ అయితే ఫుల్ ఏడ్చింది. ఒక 10 డేస్ దాకా ఆమెకి దిగులు అనేది పోలేదు. మా అన్న ఎలా చేసినా కూడా ఆమెకి దిగులు అనేది పోలేదు నా మీద నుంచి. ఉండే కొద్ది క్రమంగా తగ్గింది. తర్వాత ప్రెగ్నెన్సీ రావటం, అక్కడే ఉండటం, అప్పుడు మళ్ళీ పెరిగిందండి. ఆ తర్వాత మళ్ళీ బాబు పుట్టిన తర్వాత అయితే మొత్తం కూడా నా ప్రేమంతా నా కొడుకు తీసేసుకున్నాడు, నిక్కీ తీసుకున్నాడు. ఇప్పుడు పాప పుట్టింది కదా, ఇద్దరు కూడా అక్కడే అంటే వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా నా మీద కన్నా కూడా పిల్లలంటే ఎక్కువ ఇష్టం అండి. ఒకప్పుడు మా అమ్మ నాకు డ్రెస్సులు కానీ ప్రతి ఒక్కటి కొనిచ్చేది. ఇప్పుడు ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత పెద్దదానమైనవి నీకెందుకు అని అంటుంది మా అమ్మ. ఇప్పుడు పిల్లలకి ఎక్కువ కొనిస్తుందండి. అంతేను, మనం ఎప్పుడు కూడా పెళ్ళి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు కూడా ఒక గెస్ట్, ఒక బంధువులా అయిపోతాము. కానీ ఎంత అనుకున్నా ఎంత చేసినా పుట్టింట్లో ఉన్నట్టు అత్తగారింట్లో అస్సలకి ఉండదండి. ఒక ఫుడ్ విషయం కానివ్వండి, లేక ఏది చెయ్యాలన్నా కూడా ఒకరి పర్మిషన్ మీద మనం చేయాల్సి వస్తుంది. మన ఇష్టానుసారంగా మన పుట్టింట్లో చేసినట్టయితే అసలు చేయలేము కదా. మీకు అలానే అనిపిస్తుందా? మా ఇంట్లో అయితే మమ్మల్ని అయితే ఎవరు జడ్జ్ చేయరండి. మా హస్బెండ్ని అడిగే ఏదైనా చేస్తారు. ప్రతి ఒక్కరూ అలానే ఉంటారు. కొంతమందికి అత్తమామలుని గౌరవించడం అంటే కొంతమంది అయితే అంటే చాలా రకాలుగా ఉంటారు కదా. కొంతమంది బాగా చూసుకునే వాళ్ళు ఉంటారు. మా అత్తయ్య మామయ్య అయితే బాగా చూసుకుంటారండి. వాళ్ళు అంటే షాప్ దగ్గర అయితే ఉంటారు, మేము ఇంటి దగ్గర ఉంటాము. ప్రతి ఒక్కరి లైఫ్ ఇంతేనండి. అమ్మాయిలకి అన్ని కష్టాలే వస్తాయి. నా లైఫ్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చాను. పెళ్ళైన తర్వాత ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదండి. కానీ బట్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. లైఫ్ అంతా కూడా ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ లేవటం ఇలా అంతా చేసుకోవటం, ఉదయం లేసేటప్పుడే నాకు కొంచెం బాగా అనిపిస్తుంది. కానీ మరి చీకటితో లేసేటప్పుడు అయితే అబ్బా ఏంట్రా నాయన మన ఇంట్లో ఇలా లేదు కదా, ఇక్కడేంది ఇలా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంకా ఉండే కొద్దికి అలవాటు అయిపోయింది. హైదరాబాద్లో అయితే మేము 7కి 8కి అలా లేసేవాళ్ళము. ఇక్కడైతే అలా కుదరదు కదండి. ప్రతి ఒక్కరికి కూడా ఇలానే ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్ కూడా ఇంతేనండి. వాళ్ళు మన గురించి ఆలోచిస్తే తల్లిదండ్రులు, మనం మన పిల్లల గురించి ఆలోచిస్తాము. మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాము. అందుకోసమే మనకు ఏ కష్టం కూడా అంటే పెద్ద కష్టమేమీ అనిపించదు, హ్యాపీగానే అనిపిస్తూ ఉంటుంది కదా. మా ఇంట్లో కూడా అంతేనండి. నేను మా హస్బెండ్ ఎంత కష్టమైనా చేద్దాం పిల్లల కోసము. పుట్టింట్లో అయితే వెళ్ళి టిఫిన్ తేబో, ఆ గుడ్లు కొని ఈ గుడ్డలు కొని అని చెప్తూ ఉంటాం కదా. ఇక్కడైతే మార్నింగ్ లేచినప్పటి నుంచి అంటే పని మనిషి అని చెప్పను కానీ పని మనిషి లాగా అయితే ఇంట్లో ఆడవారు వర్క్ చేస్తూనే ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు ఇదేం పని, ఇది ఒక పనేనా, బయట నుంచి పనికి పోయి వచ్చే వాళ్ళకి ఎలా ఉండాలి ఏంటి అని అనిపిస్తుంది. అలాంటి వారికైతే ఒక్కసారి ఈ పనులన్నీ కానీ చేస్తే అప్పుడు తెలుస్తుందండి ఎవరి పని గ్రేటా అని. 2 పిల్లలు ఉన్న ఇంట్లో అయితే చిన్న పిల్లలు చాలా కష్టం అండి. వాళ్ళకి ఒక 5 ఇయర్స్ వచ్చేదాకా అయితే కష్టపడాలి. నిద్ర ఉండదు, సరిగా తిండి ఉండదు. పిల్లలు పాలు తాగడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. మళ్ళీ మార్నింగ్ లేచి వాళ్ళకి టిఫిను, జావా, మళ్ళీ వాళ్ళకి స్నానాలు చేయించడము, మళ్ళీ వంట చేసుకోవడం, మళ్ళీ నిద్ర అనేది ఉండదండి. నాకైతే ఇలానే సరిపోతూ ఉంటుంది. నైట్ నిద్రపోదామన్నా కూడా ఉండదు. అదే టౌన్లో అయితే కొంచెము ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, విలేజ్లో అయితే అట్లా ఉండదు. కానీ విలేజ్లో అయితే అన్నీ సాధ్యం అండి. మనం టౌన్లో ఉండాలంటే రెంట్ కట్టుకోవాలి. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి కూడా బయట నుంచి కూరగాయల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ ఒక 10,000 15,000 అయితే అయిపోతూ ఉంటుందండి. కానీ విలేజ్లో ఉన్న వాళ్ళకైతే అంత అవ్వదు. ఒక 3,000తో నెల మొత్తం కూడా గడిచిపోతుందంటే నమ్మండి. ఖచ్చితంగా నిజమేనండి. అంటే మనం ఇక్కడ అన్ని కూరగాయలు వేసుకుంటాం, ఓన్ హౌస్ ఉంటుంది, అన్నీ మనకి ఇష్టం వచ్చినట్టు అంటే మన ఇంట్లో ఉంటాం కాబట్టి. రెంట్ హౌస్లో అయితే ఇది వేయొద్దు, అది వేయొద్దు, ఇది పెట్టద్దు, అది పెట్టద్దు అని సీలలు కొట్టద్దు అవి అని చెప్తుంటారు. ఓన్ హౌస్లో అయితే అవి ఏం లేవు కదా.
చూడండి. ఇంకా ఆ టాపిక్ నుంచి అయితే మనం కొంచెం బయటకైతే వచ్చేద్దాము. ఇప్పుడైతే మొత్తం చేసిన తర్వాత పండగ వచ్చేసింది కాబట్టి పండగకైతే నేను రంగులన్నీ కూడా ముందే కొనిపెట్టాము. మా అత్తమ్మ నేనైతే కొనిపెట్టాము. అక్కడ వేసాం కదండి, ఇక్కడ వాకిటి ముందైతే వేస్తున్నాను. సింపుల్గా అయితే వేస్తున్నానండి. అవన్నీ కూడా రూమ్లో అయితే పెట్టుకుంటాను, రంగులు ముగ్గురాలు అవన్నీ. ఎందుకంటే నా కొడుకు మొత్తం కూడా తోసేస్తాడు, ఏది కూడా ఉండిచ్చాడు. ఆల్రెడీ రంగులన్నీ కూడా కలిపేశాడు. అందుకోసం అన్నీ అక్కడ పెట్టి డోర్ అయితే వేస్తాను. మా హస్బెండ్ అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారండి. అక్కడ కొంచెం బాగలేకపోయినా కూడా పరిస్థితులను బట్టి అయితే వర్క్ అనేది చేస్తూ ఉంటారు. ఇంట్లో నుంచే వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడైతే సింపుల్గా అయితే చేస్తున్నానండి. ఇప్పుడైతే 6:30 అయితే అయ్యింది. మా బాబు లేచి ఇంకా బూస్ట్ పాలు ఇవ్వను అని అడుగుతూ ఉన్నాడు. ఇంక వస్తున్నాను అని చెప్పాను. పిల్లలు అంటే నిద్ర త్వరగా కానీ లేచారు అంటే అన్ని పనులు కూడా అస్సలు జరగవండి. చిరాకు వస్తుంది నాకైతే. పిల్లలు నిన్నైతే అన్ని పనులు కూడా 7:30 కల్లా కంప్లీట్ అయిపోయి దీపారాధన కూడా చేసేసానండి. టిఫిన్ కానించి అంతా కూడా. ఈరోజు ఇద్దరూ లేచారు కానీ మా పాప గమ్ముగా ఆడుకుంటుంది. నిక్కీ మాత్రం లేచి నాకు పాలి పునుకుందురా అని చెప్తూ ఉన్నాడు. ఇంకా వాడితో మాట్లాడుతూ అయితే ముగ్గు అనేది వేస్తూ ఉన్నానండి ఇక్కడ. ఇంకా వాడికి పాలు కాసి ఇచ్చేసి ఇంకా జావ అయితే కాయాలి. ఇంట్లో అన్ని పనులన్నీ వాటితో కూడా ఈ కోడులు ఉదయాన్నే చిరాకు పెట్టిస్తూ ఉంటాయి. ఒక కోడైతే నన్ను పొడవని కూడా పొడి చేసిందండి. అది పెట్టడం లేట్ అయింది అనే పుంజైతే అరుస్తూనే ఉంటాయి. ఉదయం సాయంత్రం రోజు అంతేనండి. అవి ఒకేసారి పిలుస్తూనే ఉంటాయి, అరుస్తూనే ఉంటాయి. వాటి వల్ల పిల్లలకు కూడా నిద్ర డిస్టర్బ్ అయ్యి సగం వాటి వల్లే లేచేస్తూ ఉంటారు పిల్లలు. టౌన్లో అయితే ముగ్గు వేసినా వేయకపోయినా ఏం కాదు కదండి, ఖచ్చితంగా విలేజ్లో అయితే వేయాలి. అది కాక చూడు, వాకిట్లో ముగ్గు లేకపోతే ఇంకా చాలా రకాలుగా అయితే అనుకుంటూ ఉంటారు కదా. మా వారైతే అవన్నీ పట్టించుకోవద్దు, అందరి కోసం నువ్వు బతకట్లేదు, మన కోసం మనం బతుకుతున్నాము, నీకు బాగలేకపోయినా కూడా ఎందుకు అలా పనులు చేసుకుంటూ ఉంటావు అని అయితే అరుస్తారు. కానీ ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి అంటారు అదని చెప్పేసి అయితే మనము ఏదో ఒకటి అంటే మనకు నచ్చినట్టు మనమైతే పని చేసుకుంటూ ఉంటాము. ఒకటి మాత్రం నిజమండి, విలేజ్లో ఉన్నా సిటీస్లో ఉన్నా ఎక్కడున్నా కూడా మనకు నచ్చినట్టు మనం ఉండాలి. మన లైఫ్ స్టైల్ మన ఇష్టం అండి. ఒకరి కోసం మనమైతే అస్సలు బతకద్దు. మా హస్బెండ్ అదే చెప్తుంటాడు, నీకు ఎలా ఇష్టమో అలా ఉండు, పుట్టింట్లో ఉన్నట్టే ఉండు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా అంటాడు. కానీ నాకైతే ఎంత చెప్పినా కూడా పుట్టిల్లే, అత్తగారిల్లే కదండి. ప్రతి ఒక్కరికి కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది. కానీ మేమైతే నేను ఇక్కడ కొత్తిమీర చెట్లు వేసాను అని ముందు వీడియోలో చెప్పాను కదా. అవి ధనియాలు వేసి మెంతులు వేసాము. కానీ నైట్ అంతా వర్షం పడింది. అవి వస్తాయో రావో సందేహం అండి. నా కష్టమంతా కూడా వృధా అయిపోయింది అనిపిస్తుంది. మా వారైతే పోతే పోయాయిలే, ఈసారి మళ్ళీ వేసుకున్నాము, వచ్చినట్టు వస్తాయి, రాకపోతే పోతాయి అని అయితే అన్నారు. ఇంకైతే నా వ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీరే చూడండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి.
బియ్యం వేసేదాకా ఉండలేక ఆ కోడైతే పుంజైతే నన్ను పొడిచిందండి. తోలు కూడా లేసిపోయింది. అవైతే అస్సలకి ఉండవు. అందుకే ఇక్కడ కోడలన్నీ కూడా దాన్ని చూసి ఉరుకుతున్నాయండి. అందుకే నేనైతే 3 విధాలుగా అయితే వేసాను. మొత్తం కూడా ఇదే తినేస్తుంది. ఆ పిల్లలు అనేటివి అస్సలు తినలేదు. ఈ వైట్ కోడైతే ఆ భయానికైతే అసలు చుట్టుపక్కలకే పోదండి. చూస్తున్నారు కదా, ఈ కోడులతో ఉదయం సాయంత్రం అయితే ఇదే అమ్మ. ఇంట్లో వస్తువులన్నీ కూడా మొత్తం తీస్తుంది. నేను సర్దు కూడా ఆ కోడలన్నీ కొట్టుకొని తీయడం ఇదే జరుగుతుంటుంది. ఇప్పుడైతే ఇంకా పాలు అనేది కాయాలి. మా వాడు ప్రాణాలు తోడేస్తున్నాడు నన్ను, పాలుగాయ పాలుగాయ అని. అందుకోసమే పాలైతే నైట్ మా మామయ్య అదే పాలు పోసే వాళ్ళని ఏమంటారండి, బూతు అదేదో అంటారు కదా, అక్కడికి వెళ్ళి అయితే పాలు అనేటివి తెచ్చారు. తేవంగానే ఇంకా కొంచెం ఉంటే అవి చెవులో పోసి పెట్టాను. పాలైతే కాస్తున్నాను. చెప్పలా వచ్చేసింది కొడుతాము వచ్చారు. పాలు కాగేదాకా నిలవలేక నిక్కి అయితే నా కాడుకొచ్చి కానీ నన్ను ఎత్తుకో అంటూ ఇలా అయితే సౌండ్ చేస్తూ ఉన్నాడండి. అల్లరి చేస్తాడు. వీడితో అస్సలు వేయగలేను. పాప పనుకునిందంటే ఆడుకుంటూ ఉంటుంది, మళ్ళీ ఆకలి వేసినప్పుడు ఏడుస్తూ ఉంటుంది. వీడైతే ఇంకా అల్లరి చేస్తూనే ఉంటాడు. అన్నీ కూడా తీస్తూ ఉంటాడు. నేను సర్దుకుంటూ ఉంటాను. డే మొత్తం కూడా వీళ్ళతోనే గడిచిపోతుంది. కొంచెం కోపంగా మళ్ళీ కూడా బుజ్జగిస్తాడు. వచ్చి కోపంగా చూశాను కొట్టాను అని అంటే వచ్చి మళ్ళీ బుజ్జగిస్తాడు. మా మమ్మీ కదా, వాడు స్పెషల్గా అయితే నన్ను అమ్మాడు అమ్మాడు అని అయితే పిలుస్తాడండి. చాలా బాగుంటుంది పిలుస్తుంటే, నవ్వు వస్తూ ఉంటుంది నాకు. నన్నైతే బాగా ఐస్ చేస్తాడు అమ్మాడు అమ్మాడు అని. నాకు బాగా నచ్చుతుంది వాడు అలా పిలిచాడంటే. వాడికి మాత్రం బూస్ట్ అండి. మేమైతే టీ పెట్టుకుంటాము ప్రతిరోజు ఉదయం సాయంత్రం అయితే మేము టీ తాగుతాము. వాడికైతే బూస్ట్ కలిపిస్తానండి. ఇప్పుడు బూస్ట్ అయితే తాగిపించి ఒక 1 అవర్ కల్లా టిఫిన్ అనేది పెట్టేస్తాను. లేకపోతే వాడు ఆకలికి ఉండలేడు, ఇంకా గొడవ చేస్తాడు మమ్మల్ని. ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. విలేజ్ ఉమెన్ వైఫ్ గురించి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.